ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో మనం ఈ 3 క్రాసెస్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. న్యూటబుల్ క్రాస్ అంటే ఏంటి, ఫిక్స్డ్ క్రాస్ అంటే ఏంటి, కార్డినల్ క్రాస్ అంటే ఏంటి, ఈ వివరాలు మనం చదువుకుంటూ వస్తున్నాం. న్యూటబుల్ క్రాస్ అనేటువంటిది హోలీ స్పిరిట్కి సంబంధించినటువంటిది, జెమినీకి సంబంధించినటువంటిది అని చెప్పుకున్నాం. అలాగే ఫిక్స్డ్ క్రాస్ ఏమో ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నాం మనం. అలాగే కార్డినల్ క్రాస్ ఏమో క్రాస్ ఆఫ్ ది ఫాదర్, ది ఫస్ట్ ఆస్పెక్ట్, ది మైండ్ ఆఫ్ గాడ్, విజన్ ఇట్ ఈస్ అన్నట్టుగా మనం చెప్పుకున్నాం. దాన్నే మనం స్పిరిట్, సోలు, తర్వాత పర్సనాలిటీ, ఈ వీటిగా మనం చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ కూడా చదువుకున్నాం మనం. దీస్ 3 crosses are in their totality of manifestation related to the 3 basic energies which brought the solar system into being. They constitute the 3 major synthetic expression of the supernal will motivated by love expressed through activity. ఈ వివరం కూడా మనం చదువుకున్నాం. విల్, మోటివేషన్, తర్వాత యాక్టివిటీ, ఈ 3 కూడా 3 రేస్కి సంబంధించినటువంటిది. అది ఆ రకంగా సృష్టిలో సంకల్పం, అది వృషభ రాశి లేదా లవ్ ఆస్పెక్ట్ చేత అది మోటివేట్ అవ్వబడటం, అది మిథున రాశిలో అది ఎక్స్ప్రెషన్లోకి దిగిరాబడటం ఉండటం అటువంటిదిగా చెప్పారు. సో దీని గురించి మనం చదువుకుంటున్నప్పుడు గతంలో మనం ఏమని చెప్పుకున్నాం అంటే, మిథున రాశిలో అది వైటల్ ప్లేన్లోకి వస్తుంది, కర్కాటక రాశిలోకి వచ్చేది పూర్తిగా భౌతికమైనటువంటి ఫిజికల్ ప్లేన్లోకి దిగి వస్తుంది అనేటువంటి విషయాలు మనం చదువుకున్నాం. ఇక్కడేమో విల్, మోటివేషన్ అండ్ యాక్టివిటీ అని చెప్పారు మనకి. Upon these crosses, the ability to see the whole purpose, motive, expression, life, quality, appearance, shifts and changes. ఈ 3 crosses లైఫ్లో అంటే సాధనలో ఉన్నటువంటి వాడికి వాడు ఉన్నటువంటి దశను బట్టి అది నెమ్మదిగా ముందు యాక్టివిటీలో ఉన్నటువంటి వాడు కొన్నాళ్ళు, కొన్ని జన్మలు, వాడు తర్వాత లవ్ ఆస్పెక్ట్లోకి వెళ్తాడు. లవ్ ఆస్పెక్ట్లో కొన్ని జన్మలు, కొన్ని ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ విల్ ఆస్పెక్ట్లోకి వెళ్తుంటాడు. దాన్నే లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్గా కూడా చెప్తాం మనం. Upon the mutable cross, the crucified man sees not of the picture. He suffers, agonizes, desires, arrives in an apparent victim of inquiet longings. సో వీడు మ్యూటబుల్ క్రాస్లో ఉన్నటువంటి వాడు ఏవో కోరుతుంటాడు, ఏవో చేస్తుంటాడు. వీడు ప్రయాణం మొదలుపెట్టాడు కానీ ఎటువైపు వెళ్ళాలి ఏమిటి అనేటువంటిది పూర్తిగా ఏర్పడినటువంటి వాడు. ప్రయాణం మాత్రం ప్రారంభమైంది, కానీ ఎన్నో కోరికలు ఉంటుంటాయి వీడిలో, ఎన్నో భయాలని, ఎన్నో బాధలు, ఇవన్నీ వీడు తట్టుకుని ముందుకు సాగుతుంటాడు. These gradually take shape until he reaches the stage of acquiescence and aspiration. Then he finds himself upon the fixed cross and begins to grasp the whole of the purpose of experience upon the mutable cross as far as humanity is concerned.
వీడు నెమ్మదిగా కొన్ని జన్మలు అలా విడిపోతుంది మ్యూటబుల్ క్రాస్లో. విడిపోయిన తర్వాత ఈ మ్యూటబుల్ క్రాస్లో వీడు చాలా కష్టాలు పడుతుండడం, సాధన అంటే చేసుకోవడంలో చాలా ఇబ్బందులు అవుతుండడం, ఏవో కోరుతూ ఉండడం, ఏవో జరుగుతుంటాయి. ప్రారంభంలో ఉన్నటువంటి వాడు అనేకమైనటువంటి అలా కోరుతూ ఉంటాడు. ఎంత మంచిదైనను కోరినంతనే వ్యామోహమే అడ్డగించు. సో మంచిది కూడా కోరడం కొంతవరకు తప్పే. కోరిక అంటున్నది ఉండకూడదు అసలు. సో మ్యూటబుల్ క్రాస్లో ఉన్నటువంటి వాడు ముందు వాడికి కాసిన కోరుతుంటాడు. తర్వాత అనేక 10 మంది గురించి ఒక ఆశ్రమాన్ని కోరుతుంటాడు. వీళ్ళందరూ ఒక ఆశ్రమం ఎస్టాబ్లిష్ చేయాలని, అది కూడా ఒక కోరికే. కానీ ఇలా కోరికలు ఇలా దాటి దాటి ఇవన్నీ కూడా వీడికి నెమ్మదిగా కొంతకాలం వాడు నెమ్మదిగా ఫిక్స్డ్ క్లాస్లోకి వెళ్తాడు. ఫిక్స్డ్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు వాడికి రియలైజ్ దట్ దేర్ ఇస్ హైరార్కికల్ పర్పస్ విచ్ కెన్ ఓన్లీ బి గ్రాస్ప్డ్ బై ద మ్యాన్ హూ ఇస్ విల్లింగ్ టు బి క్రూసిఫైడ్ అపాన్ దట్ క్రాస్. ఫిక్స్డ్ క్లాస్లోకి వెళ్ళినటువంటి వాడు హైరార్కికల్ పర్పస్ అంటున్నది ఒకటి నిర్వహింపబడుతుంది భూమి మీద. అది ప్రధానంగా నడపబడుతూ ఉంటుంది, అది ప్రధానంగా నిర్వహింపబడుతుంటుంది. అందులో మనం చేయాల్సినటువంటి కర్తవ్యం మనం నిర్వహించడమే అంటున్న విషయం తెలుస్తుంది. అంతకుముందు ఏంటంటే, అమ్మ ఇది నా సంస్థ, నా ఆశ్రమం, నా ఇల్లు, నా కుటుంబం, వీళ్ళని ఎలా నేను కాపాడాలి, ఎలా అయినా సరే ఇది మనం పోయేలోపు ఒక ఆశ్రమం చక్కగా ఎస్టాబ్లిష్ చేసి పెట్టేయాలి. ఇలాంటివన్నీ కూడా మ్యూటబుల్ క్లాస్లో ఉంటాడు. దీని నుంచి ఎప్పుడైతే ఫిక్స్డ్ క్లాస్లోకి వెళ్తాడో నెమ్మదిగా పైన ఉన్నటువంటి పరమ గురువులు వీళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమం అంటున్నది ప్రధానంగా భూమి మీద నిర్వహింపబడుతుంటుంది. అందులో మన కర్తవ్యం ఏమిటి, మనం నిర్వహించవలసినటువంటిది ఏంటి, అందులో మనం భాగస్వామ్యం అవడమే చాలా విశేషమైనటువంటిది అని మాత్రం తెలుసుకుంటాడు. అందులో ఎంతవరకు వీడు భాగస్వామ్యం అంతవరకు మనం నిర్వహిస్తూ ఉంటాం ఈ జన్మలో. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ కొంత కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఇలా వీడు దాని యందు మేలుకాంచి ఉంటాడు ఒక హయ్యర్ పాయింట్ మీద. దానివల్ల ఫిక్స్డ్ క్లాస్ అన్నారు. He reaches the stage of responsibility, self-awareness and right direction. His orientation is now the spiritually vertical, which involves the inclusive horizontal. వీడు వెర్టికల్గా వీడు టర్న్ అప్ అవడం ఉంటుంది ఈ క్రాస్లో. ఫిక్స్డ్ క్లాస్కి వచ్చేటికి హారిజాంటల్ మ్యాటర్ ఆఫ్ లివింగ్లో నుంచి వెర్టికల్ లివింగ్ ఆఫ్ ది సోల్లోకి వీడు ఎలివేట్ అవుతాడు చక్కగా. అంటే ఒక హైరార్కికల్ పర్పస్, లైఫ్లో ఒక చక్కటి ధ్యేయం కలిగి ఉండడం, పరమగురువుల యొక్క కార్యక్రమం అంటున్నది ప్రధానంగా దాన్ని వీడు అవగాహన చేసుకోగలగడం, దాన్ని వీడు తను నిర్వహించడానికి తను సంసిద్ధత ఏర్పాటు చేసుకుని ఆ జీవితంలో ముందుకు నడుస్తున్నాడు అంటున్నది కలిగి ఉన్నటువంటి వాడికి హారిజాంటల్ నుంచి వెర్టికల్గా లైఫ్ టర్న్ అవుతుంది. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ పాయింట్ ఆఫ్ ఇనిషియేషన్ చెప్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. క్రూసిఫైడ్ అపాన్ దట్ క్రాస్, inclusive horizontal. At this stage, the plan of the Logos begin to take shape in his consciousness. ప్లాన్ ఆఫ్ ది లోగోస్ ఏదైతే ఉందో అది వీడికి నిలుస్తుందంటే, సృష్టిలో లోగోస్ యొక్క ప్లాన్ అంటున్నది కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే, లోగోస్ యొక్క ప్లాన్ అంటున్నది ఫస్ట్ హైరార్కీ తీసుకుంటుంది. హైరార్కీ నుంచి హ్యుమానిటీకి అంటుతుంటుంది. అలా వీడు హైరార్కీతో వీడు కలిసి పనిచేయడంలో వీడు లోగోస్ యొక్క ప్లాన్ అనేటువంటిది అవగాహన చేసుకోగలగడం, దాన్ని వీడు ఆచరణలోకి తీసుకుని ముందుకు సాగడం అంటున్నది ఉంటుంది. నెక్స్ట్ ఈ రకంగా వీడు ఫిక్స్డ్ క్లాస్లో జర్నీ చేసినటువంటి వాడు కొన్ని జన్మలు వెళ్తాయి. దాంట్లో పూర్ణ ఒక జన్మలో అయిపోతుంది ఇది. తర్వాత నెమ్మదిగా కొన్నాళ్ళకి నెమ్మదిగా కార్డినల్ క్రాస్లోకి వీడు ప్రయాణం సాగుతుంది. కార్డినల్ క్రాస్, ది పర్పస్ అండ్ ద యూనిఫైడ్ కన్సమేషన్ of the two earlier crucifixions become almost blindingly apparent, and a vision of the unified intent of the three persons of the underlying Trinity, each upon the one or own cross, emerges with clarity. ఎప్పుడైతే కార్డినల్ క్రాస్కి వెళ్తాడో పర్పస్ అంటున్నది లేదా విల్ ఆస్పెక్ట్లోకి వీడు మేలుకాస్తాడు. మోటివేషన్ చెప్పారు కదా సెకండ్ది, ఫస్ట్ వన్ ఏమో ఎక్స్ప్రెషన్, సెకండ్ది మోటివేషన్ అయిపోయింది. ఇప్పుడు పర్పస్ ఆఫ్ థింగ్స్లోకి వీడు వస్తాడు, కాజెస్లోకి వీడు దిగుతాడు అనమాట. కాజెస్లో వీడు ఉంటుండడం అంటే జరుగుతుంది. పర్పస్ అండ్ ద యూనిఫైడ్ కన్సమేషన్ ఆఫ్ ది టూ ఎర్లియర్ క్రూసిఫిక్షన్స్, ఆ రెండు కూడా ఇందులోకి యూనిఫై అయిపోతాయి. బికమ్ ఆల్మోస్ట్ బ్లైండింగ్లీ అపరెంట్ అండ్ ఎ విజన్ ఆఫ్ ది యూనిఫైడ్ ఇంటెంట్ ఆఫ్ ది త్రీ పర్సన్స్ ఆఫ్ ది అండర్లైన్ ట్రినిటీ. ఈ మూడిటి యొక్క సమ్మిశ్రం అంటున్నది సంకల్ప దాంట్లో ఉంటుంటుంది, విల్ ఆస్పెక్ట్లో ఉంటుంటుంది. విల్ ఆస్పెక్ట్లో ఉండి వర్తించడం అటువంటి దానిలో ఉన్నటువంటి వాడికి ఇది నెక్స్ట్ కార్డినల్ క్రాస్ నుంచి ఇది సృష్టి అనేటువంటిది ఫిక్స్డ్ క్రాస్లోకి ఎలా దిగుతుంది, ఫిక్స్డ్ నుంచి
మ్యూటబుల్ క్రాస్లోకి ఎలా దిగి వస్తుంది అనేటువంటి హ్యాస్సల్ వీడు చక్కగా తెలుసుకున్నాడు అవుతాడు. ఎప్పుడైతే వీడు కార్డినల్ క్రాస్లోకి ఎంటర్ అవుతాడో. Perhaps the simplicity of the following three symbols may serve somewhat to clarify that which I had tried to impart. దీని గురించి ఒక సింబల్స్ అంటే మనకి ఇప్పుడు పరిచయం చేస్తున్నారండి. First one is mutable cross. The mutable cross of material change and constant movement can be depicted by the swastika. మనం స్వస్తిక గుర్తు మీ అందరికీ అవగాహన ఉంది కదా, ఆ స్వస్తిక గుర్తు ఏమిటో అది మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినటువంటి సింబల్. అది చాలా పరమపవిత్రమైనటువంటి సింబల్ స్వస్తిక. వీటి మ్యూటబుల్ క్రాస్లో వీడి లైఫ్ అనేటువంటిది స్వస్తిక గుర్తు మనం ధ్యానంలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మ్యూటబుల్ క్రాస్లో వీడు ఎక్కడా కూడా వీడి సాధన అనేటువంటిది అంతా కూడా చక్కగా వీడిని ఫిక్స్డ్ క్రాస్కి తీసుకెళ్ళేట్టుగా ఉంటుంటుంది. తెలిసి వాటికి మనం ఓన్లీ ప్లస్ వేయడమే కాకుండా దానికి ఇవి వేస్తాం, దానికి గీతలు గీస్తాం కదా. దట్ మీన్స్ హౌ హీ టర్న్స్ ఫ్రమ్ దట్ స్టేట్ టు ద నెక్స్ట్ హయ్యర్ స్టేట్ అంటుండే దానికి చిహ్నాలు. అంటే అక్కడ ఉన్నటువంటి వాడు నెక్స్ట్ దానికి వెళ్ళడానికి ఆ గీత అది వాడిని డ్రైవ్ చేస్తుంటుంది. వాడిని అక్కడ ఉన్నటువంటి వాడిని నెక్స్ట్ స్టేట్కి తీసుకెళ్ళేటువంటిది అనమాట. అందు గురించి ఆ సింబల్ అలా వేస్తాం. దాన్ని స్వస్తిక అన్నారు. ద మ్యాన్ ఇన్ అన్కాన్షియస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది ఫోర్ ఎంటరింగ్ ఎనర్జీస్ అండ్ ఇంటర్ప్రిట్స్ లిటిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సోల్. సో వీడు ఇక్కడ అన్కాన్షియస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది ఫోర్ ఎంటరింగ్ ఎనర్జీస్గా ఉంటాడు అండ్ ఇంటర్ప్రిట్స్ లిటిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సోల్. ఫోర్ ఎనర్జీస్ అటువంటి చోట్ల వర్తిస్తున్నాయి, వాటి గురించి పెద్దగా ఏం అవగాహన ఉండదు ఈ స్థితిలో అన్నటువంటి వాడికి. నెమ్మదిగా అంటే ఏం అవగాహన లేనటువంటి స్థితిలో నుంచి నెమ్మదిగా సోల్ అన్నటువంటి స్థితిలో వీడు ప్రయాణం సాగుతుంది. అది ద ఎనర్జీస్ మేక్ దేర్ ఇంపాక్ట్ అపాన్ హిమ్ అండ్ డ్రైవ్ హిమ్ ఇంటూ మెటీరియల్ యాక్టివిటీ. వీడు నెమ్మదిగా వీడిని సృష్టిలో ఎనర్జీస్ మేక్ దేర్ ఇంపాక్ట్ అపాన్ హిమ్ చోట్లో నుంచి వీడికి ఇది ఒకటి ధ్యానం చేయాలి. చక్కగా చోట్లో నుంచి 4 రకాల ఎనర్జీస్ అంటే వీడిని తాకుతూ ఉంటాయి. 4 విధాలైనటువంటి పరిస్థితులు లేదా 4 విధాలైనటువంటి జీవులు వీడి దగ్గరికి వస్తుంటారు. 4 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అన్నారు వాటిని. 4 కింగ్డమ్స్గా చెప్పుకోవచ్చు. 4 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా వీడి దగ్గరికి చేరుతుంటాయి. చేరుతున్నటువంటి వాడిని ఎనర్జీస్గా వీడు దర్శించుకోవాలి. అంటే 4 విధాలైనటువంటి వాళ్ళు వీడి దగ్గరకు వస్తుండడం, ఇవన్నీ కూడా 4 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ వీడు తెలుసుకోవాలి. ది క్రాస్ ఆఫ్ ది పర్సనాలిటీ డ్రైవ్ హిమ్ ఇంటూ మెటీరియల్ యాక్టివిటీ. ఈ 4 విధాలైనటువంటి వీడిని మెటీరియల్ యాక్టివిటీకి ఎక్కువగా తీసుకెళ్తాడు. అంటే మెటీరియల్ యాక్టివిటీ అంటే బేసిక్గా ఇక్కడ ఏంటంటే స్వస్తికాన్ని వీడు ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటాడో 4 అంటాడని మనం మూలాధార చక్రం అలా చెప్పుకున్నప్పుడు, మూలాధార చక్రం అంటే 4 దళాలు. ఈ భౌతికమైనటువంటి లోకాల్లో వీడు అంటే వాడు కేంద్రంలో నుంచుని ఉన్నప్పుడు వాడికి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం ఈ 4 వైపుల నుంచి వాడికి ఎనర్జీస్ అంటూ అందుతుంటాయి. నుంచున్నప్పుడు వీడికి రిసీవ్స్ ఎనర్జీస్ ఫ్రమ్ ఆల్ దిస్ 4 పాయింట్స్. సో ఇవి వీడికి ప్రధానంగా 4 విధాలైనటువంటి కర్తవ్యములు అందిస్తుంటాయి. అంటే తనవి, ఇతరమువి, తనకన్నా కింద ఉన్నటువంటి వాడివి, తనకన్నా పైన ఉన్నటువంటి వాడివి 4 రకాలైనటువంటి కర్తవ్యాలు వీడి చుట్టూతో ఆవరించి ఉంటాయి. ఈ ఆవరించి ఉన్నటువంటి కర్తవ్యములను వీడు చక్కగా వీడవన్నీ తెలుసుకుని వీడు ముందుకు సాగడం అంటాడు వీడికి సాధన. అది ది క్రాస్ ఆఫ్ ది పర్సనాలిటీ డెడికేట్స్ ద మ్యాన్ హూ ఇస్ crucified thereon to material ends in order that he may learn eventually their divine use. వీడి చుట్టూతో అంటే వస్తువులని, విషయాలని వీడు డివైన్ ఎండ్స్కి వాడగలగడం అంటాడు వీడికి నిర్వహింపబడేటువంటిది లేదా వీడికి ఇవ్వబడినటువంటి సాధన. ఒక వస్తువు ఉందనుకోండి, దాన్ని మెటీరియల్ ఎండ్స్కి వాడటం వేరు, డివైన్ ఎండ్కి వాడటం వేరు. రెండింటికి తేడా ఉంటుంది. డివైన్ ఎండ్కి వాడటం అంటే వీడి దగ్గరికి ఏది చేరినా అది లేదా ఒక జీవుడు ఎవడైనా వీడి దగ్గరికి వచ్చినా వీడిని వాడికి లింక్ చేస్తాడు మాటలు. అది ఉండాలి మన భాషలో ఎప్పుడు కూడా. లేదా వీడి దగ్గరికి ఏదైనా వస్తువు చేరితే ఆ వస్తువుతోటి భౌతికంగా వీడు వాడుకోవడంలో 10 మందికి వినియోగించడం అంటుండేది ఎక్కువ చేస్తుంది. అది మనం ఒక్కడమే వాడుకోవచ్చు, 10 మందికి వినియోగపడేట్టుగాను వాడవచ్చు. అలా వీడి లైఫ్ అంతా కూడా ఆ రకమైనటువంటి
ఇది కలిగి ఉంటాడు మ్యూటబుల్ క్రాస్లో అంటుంటాడు. సో వీడికి 4 అంటుండే 4 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ అంటే సృష్టిలో అంటుండే ఇవన్నీ కూడా ఇవ్వబడినటువంటి డివైన్ ఎండ్కి వాడడం అంటుండేది ఇక్కడ నేర్చుకుంటాడు. ఫస్ట్ divine use, it is the lower aspect of the cross that the Nazis whose symbol choose the symbol as theirs. They were expressing at the close of the material cycle of human existence the false and evil use of matter, of which separateness, cruelty, and selfishness is the key. కొందరు భూమి మీద మానవులు వీటిని అంటే మ్యూటబుల్ క్రాస్ని ఇది 4గా ఉన్నటువంటి దీన్ని సెల్ఫిష్గా వాడటం అంటున్నది కూడా ఇక్కడ వర్తిస్తుంది. అంటే ఒక వస్తువుని తనకిగా వాడుకోవడం ఒకటి, 10 మందికి వాడబడటం అదే మనం చెప్తాం. 10 మందికి వాడినప్పుడు ఇక్కడ నుంచి వీడు ఫిక్స్డ్ క్రాస్లోకి వెళ్తాడు. తనకి ఇచ్చినది తనకి వాడుకోగలగడం అంటే చేసినప్పుడు వాడు అధో లోకాల్లో కూడా వెళ్ళిపోతాడు అన్నమాట. అది ఇక్కడ అందు గురించి ఇక్కడ ఏమన్నారంటే ఈజ్ ది సెల్ఫిష్నెస్ ఇస్ ద కీ. ఇక్కడ the misuse of substance and of prostitution of matter and form to evil ends is the sin against the Holy Spirit. That is the sin against the Holy Spirit. అది వీడిని కర్మబంధంలోకి దారి తీస్తుంది. ఇవ్వబడినటువంటిది ఎప్పుడు కూడా మనకు ఒక అవకాశం అంటున్నది ఇవ్వబడింది, దాన్ని 10 మందికి వినియోగించగలగడం అంటున్నది ఎప్పుడు చేస్తుంటారు, లేకపోతే వాడు దీనిలోకి వెళ్ళిపోతాడు. ఇట్ మైట్ బి సెడ్ దట్ ద స్వస్తిక డ్రైవ్స్ into danger, dire, and into evil ways, those whose greed is great and who see no beauty in the dawning light and who know no love of human lives. ఈ స్వస్తిక వీడిని ఏం చేస్తుందంటే హ్యూమన్ లైఫ్ మీద వీడికి ప్రేమ అనేటువంటిది లేనటువంటి వాడికి, 10 మంది మీద ప్రేమ అనేటువంటిది కలగకుండా ఉంటున్నటువంటి వాడికి ఇదే స్వస్తిక ఏం చేస్తుందంటే అంటే ఇదే సృష్టి, ఇదే ప్రపంచం, ఇదే వస్తువులు, ఇదే విషయం, వాడికి వీడికి అన్నీ కామన్గా ఉంటాయి, డైరెక్షన్ మాత్రం డౌన్వర్డ్ ఉంటుంది, వీడిది అప్వర్డ్ ఉంటుంది. స్వస్తిక ప్రతివాడికి ఇవ్వబడుతుంది. ప్రతివాడి చేతిలో ప్రతివాడి యొక్క జీవితం ఒక స్వస్తిక, ప్రతివాడి యొక్క లైఫ్ ఒక స్వస్తిక. దాన్ని ఆ టర్నింగ్ ఎటువైపు నడుస్తుంది అంటే మీరు చూసుకోవాలి డైరెక్షన్. అందుగురించి ఆ ముళ్ళులు ప్లస్కి వేసేటువంటి ముళ్ళులు కరెక్ట్గా వేయాలి మనం. అది వీడు రివర్స్ వేసుకున్నాడు అనుకోండి, దట్ దేర్ అండ్స్ ద థింగ్స్. జాగ్రత్తగా వేసుకోవాలి. అది అంటే మీరు క్లాక్ వైజ్గా తిరిగేటటువంటిదిగా మీరు వేసుకోవాలి. రివర్స్గా వేస్తే ఇట్ ఈస్ అగైన్ ప్లీజ్ టేక్ కేర్. అది దీని గురించి ఇచ్చినటువంటిది. స్వస్తిక ఫ్లింగ్స్ టు దోస్ హూ రెస్పాండ్ నాట్ టు ద లోవర్ aspects and effects of the whirling cross, as we sometimes calls, swastika flings them from itself and far afield until they come to rest upon the cross of chosen crucifixion, the fixed cross of the pledged disciple. వీడు అక్కడి నుంచి నెమ్మదిగా వీడు ప్లెడ్జ్డ్ డిసైపుల్ అయ్యేంత వరకు కూడా వీడికి ఈ లెవెల్లో వీడికి సాధన అంటుండేది. అంటే ఈ 4 లిమ్స్లో సాధన అంటుండేది ఉంటుంటుంది. ఫస్ట్ వీడు ఏదో ఒక లింబ్లో ఉంటాడంటే, ఉదాహరణకి మనకి మ్యూటబుల్ క్రాస్ అంటే మనకి మిథునం, కన్య, ధనస్సు, మేనం. ఇప్పుడు ఉదాహరణకు వీడు మిథునంలో ఉన్నాడు అనుకోండి, మిథునం నుంచి వీడికి నెక్స్ట్ కన్యలో వీడు ప్రయాణిస్తాడు. మిథునంలో ఉన్నటువంటి వాడు అంటే ద్వంద్వభావము ఉన్నటువంటి వాడు. ద్వంద్వభావం ఉన్నటువంటి వాడు నెక్స్ట్ వీడికి ఏం దర్శనం అవుతుందంటే కన్యలో వీడు చేరినప్పటికీ ప్రజ్ఞ, దేహము అంటువంటి దాంట్లో వీడు దిగుతాడు. అప్పుడప్పుడే వీడిలో ప్రజ్ఞ పుట్టినటువంటి వాడిగా తయారవుతాడు. ప్రజ్ఞ అంటది నాలో ఉంది, నాకు నడపబడుతుంటుంది అన్నటువంటి దాంట్లో నుంచి నెమ్మదిగా వీడు ధనుస్సు చేరేడికి ఏకత్వం చెంది ఉంటాడు. ఏకత్వం చెంది ఉండడం అంటే కనుక ఈ 2 ద్వంద్వభావం కాస్త వీడిని ఏం చేస్తుందంటే నేను ఇతరము అంటున్న దాంట్లో నుంచి నేను నా ప్రజ్ఞ అంటున్న దాంట్లో నుంచి ప్రజ్ఞయే నేను అంటున్న దాంట్లో వీడు దిగుతాడు ధనుస్సుకి చేరేటప్పటికి. అది మేనంకి చేరేటప్పటికి వీడు ఏమైపోతాడంటే వీడు భూమి మీద వీడు పుట్టడం అదే ప్రజ్ఞాత్మకంగా ఇది ఇవ్వబడినటువంటి దేహము వీడు దీన్ని 10 మంది వినియోగించడానికి లేదా హైరార్కికల్ పర్పస్ ఆఫ్ లైఫ్కి వీడు దీన్ని వినియోగించడంలో పరిపూర్ణుడుగా ఆ కార్యక్రమంలో నిమగ్నమే ఉంటుంది. ద్వంద్వం నుంచి ఏకంకి చేరాడు కదా, ఏకా నుంచి
ఇదే వాడికి సమర్పణగా వీడి జీవితం అంటాడు వెళుతుంటుంది. సో ఇది ఒక దాంట్లో ఉన్నటువంటి వాడికి ఇంకొకటి వాడికి ఆ లెంబు వీడిని లాగుతుంది. మిథునంలో ఉన్నటువంటి వాడిని కన్యలోకి తీసుకెళ్తుంది. మిథునంలో ఉన్నటువంటి వాడు కేవలం నేను ఇతరము అన్నటువంటి దానిలో ఉంటుంటాడు. కాసేపు వాడికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటుంటాడు, కాసేపు ఇతరులకు ప్రాముఖ్యత ఇస్తుంటాడు. ఇలా వీడిది ఉంటుంటుంది. అక్కడి నుంచి వీడు సాధన అంటున్నది సాగుతున్నడికి నేను ప్రజ్ఞ అంటున్న దానిలోకి వెళ్తాడు. ఫాల్స్ అయ్యాము, రియల్ అయ్యాము దానిలోకి వెళ్తాడు. నెమ్మదిగా అక్కడి నుంచి వీడు ఏకత్వం చెందుతాడు. రియల్ అయ్యాము ఏదైతే ఉందో అదే సత్యము. ఫాల్స్ అయ్యాం అనేది ఏం లేదండి, ఇట్ ఇస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది రియల్ అయ్యాం అంటున్న దానిలోకి వీడు వెళ్తాడు. రియల్ అయాంలోకి వెళ్ళినటువంటి వాడు వీడు దీన్ని పరిపూర్ణంగా పరమాత్మ యొక్క కార్యక్రమం నిర్వహణలో దీన్ని వినియోగించేసి పెట్టేస్తాడు. అది వీడు మేనంగా చేరేటువంటి. సో ఈ రకంగా చేరినటువంటి వాడు నెమ్మదిగా నెక్స్ట్ వీడు ఫిక్స్డ్ క్లాస్లోకి వెళ్తాడు. ఫిక్స్డ్ క్లాస్లోకి వెళ్ళిన వాడికి సింబల్ కొంచెం మారుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీరు క్రాస్ వేసి సర్కిల్ వేయాలి, అది మధ్యలో ఉంటుంది సర్కిల్ సింబల్ పెడతారు అలా. The symbol of the fixed cross, as far as humanity is concerned, might be depicted thus. Here you have the cross of humanity. On this cross, the man is illumined and conscious of the effects of the completed cycle on the four energies to which he has subjected upon the mutable cross. Mutable cross లో వీడు 4 types of energies తో వర్క్ చేశాడు కదండి. దాని యొక్క సమ్మిశ్రము కలిగి ఉంటాడు అటువంటి కేంద్రం. He takes all 4 energies in his activity and he does his sadhana in the fixed class. అందుకని ఆ 4 యొక్క విధానాన్ని వీడు అవగాహనలో ఉంచుకున్నటువంటి వాడిగా వీడు సాధన ఎడుతుంటుంది. కేంద్రంలో వీడు నిలుస్తాడు, పరిధిలో ఉండడం మానేస్తాడు. కేంద్రంలో నిలిచి ఈ 4 యొక్క ఎనర్జీస్ వీడు స్వీకరించి వీడు హోమ్ మీద నడుస్తూ ఉంటాడు. 4 types of energies వర్క్స్ విత్ హిమ్. అది బాగా గుర్తుపెట్టుకో. సృష్టిలో మనకి మన చుట్టూతో 4 దిక్కులు ఉన్నాయి. ఈ 4 దిక్కుల నుంచి 4 రకాలైనటువంటి ఎనర్జీస్ మనని తాకుతూ ఉంటాయి. అందు గురించి మీకు మొత్తం ఇదంతా కూడా సింబాలిక్గా చెప్పినటువంటిది. మనకు వాస్తు కానీ శకున శాస్త్రం కానీ ఇవన్నీ కూడా సింబాలిక్. ఇవన్నీ కూడా మీకు ఏ దిక్కుగా వచ్చి వాడు మాట్లాడాడండి అని అడుగుతాడు. ఎవడైనా ఏదైనా చెప్పాడు అనుకోండి, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఏ దిక్కు నుంచి వాడు మాట్లాడుతున్నాడు, ఏ దిక్కు వైపు వచ్చి మిమ్మల్ని కలిశాడు, ఇవన్నీ కూడా అడుగుతారు వాడు శకున శాస్త్రంలో. సో ఆ దిక్కు నుంచి వస్తుండేటువంటి ఎనర్జీస్ కొన్ని వేరుగా ఉంటాయి. తూర్పు నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ వేరు, పశ్చిమం నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ వేరు, దక్షిణం నుంచి వచ్చేవి వేరు, ఉత్తరం నుంచి వచ్చేవి వేరు. సో ఈ 4 ఎనర్జీస్ మనని లైఫ్ లీడప్ చేస్తుంటాయి. 4 ఎనర్జీస్ని మీరు చాలా అందు గురించి మన లైఫ్ ఎప్పుడు కూడా మనం చేసేటువంటి పనులన్నీ కూడా తూర్పు ముఖంగా ఉంటూ ఉండడం ఒకటి, ఉత్తరాభిముఖంగా మనం పనులు చేయడం ఒకటి, పశ్చిమ ముఖంగా చేయడం ఒకటి, దక్షిణ ముఖంగా చేయడం ఒకటి. 4టికి 4 విధాలు. అందుగురించి మన వాస్తు కూడా ఇల్లు కట్టాలి, వీటన్నిటికీ కూడా ఈ సింబలే ఇక్కడ ఎక్కువ వాడతారు అంతే. ఇది బేసిక్గా. అదే వీడు తూర్పుముఖంగా చేసేటువంటి కూడా ఏంటంటే వీడు లైఫ్ ఆస్పెక్ట్ చక్కగా అంటే తూర్పున ఉదయిస్తున్నటువంటి సూర్యుడిగా ఉండాలి వీడు లైఫ్ చక్కగా. అంటే వీడు తూర్పున ద్వారం పెట్టుకోవడం కానీ, తూర్పున నుంచి వెళుతూ ఉండడం కానీ, తూర్పు వైపుగా వీడు సాగటం కానీ, తూర్పు దేశాల్లో వీడు ఉండడం కానీ, అన్నీ ఏంటంటే తూర్పు దిక్కుగా చేయడం అనుకుంటూ అన్నీ కూడా వీడి లైఫ్ ఆస్పెక్ట్కి ఒక మంచి సాధన అంటూ చేసుకుంటూ వెళ్ళడానికి కానీ, అది వీడి గమ్యం చక్కగా ఏర్పడడానికి కానీ వీటన్నిటికి కూడా తూర్పు ముఖంగా మీరు పనిచేయండి. మీరు తూర్పు ముఖాబడే మీరు కూర్చొని ధ్యానం చేయండి. ఇవన్నీ కూడా చెప్తారు. తూర్పు ముఖంగా చేసినవన్నీ కూడా ఇప్పుడు సూర్యుడు ఎలా అయితే తూర్పున ఉదయించిన వాడు మొత్తం అంత తేజోమయమే పడమట అస్తమిస్తాడో ఆ రకమైనటువంటి వీడు చేసేటువంటి కార్యక్రమం కానీ వీడి జీవితం కానీ ఆ రకంగా సాగాలని చెప్పి తూర్పు ముఖంగా చేయండి అంటారు. సో ఇలా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క విశేషత అంటున్నది ఉంది. అందుగురించి 4 రకాలైనటువంటి ఎనర్జీస్ని వీడు అవగాహనలో ఉంచుకొని వీడు ఒక సాధన అంటుండే చక్కగా వీడు చేసుకుంటూ వస్తాడు ఫిక్స్డ్ క్లాస్ వాడు. నెక్స్ట్ వీడు కార్డినల్ క్రాస్ పెడతాడు. The symbol for the cardinal cross is more complicated and can portray thus. Here you have the triangle of manifested monad plus the 3 cycles of 4 energies focused and blended in unity. ఇక్కడికి వచ్చేటికి వీడికి ఒక ట్రయాంగిల్ వేసి కిందకు ఒక లైన్ ఇస్తారు. ఇవన్నీ కూడా సింబల్స్. మనం వజ్రం గుర్తు, ట్రయాంగిల్, స్క్వేర్,
ఇవన్నీ ఎలా అయితే వేసుకుంటాం, ఇవన్నీ కూడా సింబల్స్. మనం సాధనలో ఇవన్నీ కూడా వినియోగించుకోవడానికి ఏమవుతుందంటే మనకి సాధన చాలా సులభంగా వెళుతుంది. అందు గురించి సింబల్స్ అంటండి చక్కగా ఇవి సపరేట్గా వీలైతే మనం కాస్మిక్ ఫేర్లో కొన్ని సింబల్స్ చెప్పుకున్నాం, స్పిరిచువల్ ఇసాట్రిక్ సైకాలజీలో కొన్ని సింబల్స్ చెప్పుకున్నాం, అలాగే ఇక్కడ మనం ఇసాట్రిక్ ఆస్ట్రాలజీలో కొన్ని సింబల్స్ చెప్తున్నాం. వీటన్నిటిని కూడా మీరు సపరేట్గా మీరు పెట్టుకోగలిగితే మీకు సింబాలజీ మీద ఒక చక్కటి ఇది తెచ్చింపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నటువంటి సింబల్ ఏంటంటే ఒక ట్రయాంగిల్ వేసుకుని దానికి కింద అడ్డగీత దగ్గర కిందగా ఒక లైన్ గీసుకోండి. ఒక గొడుగ్గా ఉంటుంది మీకు చూస్తే. ఈ ట్రయాంగిల్ ఏమిటంటే చోట్ల వర్తిస్తున్నటువంటి మొనాడ్. దాని కింద నుంచి వీడి గీత గీయడంలో ఏంటంటే వీడి యొక్క సాధన అంటున్నది మొనాడిక్ ప్లేన్లోకి వీడు లిఫ్ట్ అప్ అవ్వడం అంటున్నది కార్డినల్ క్రాస్. అంటే అది మాత్రమే ధ్యేయంగా కలిగి ఉంటాడు. పరమాత్మ యొక్క కార్యక్రమం అంటున్నది మూడుగా తెలియబడుతుంటుంది, మూడు విధాలుగా ఉంటుంటుంది అంటున్నది మొనాడ్లో తెలియబడుతుంటుంది. దాన్ని వీడు ఆచరణలోకి పెట్టుకోవడమే వీడి యొక్క సాధన అంటున్నది కార్డినల్ క్రాస్గా వీడు చేరతాడు. అది ఆ సింబల్ గురించి చెప్తున్నారు. ద 3 cycles of 4 energies focused and blended in unity. 3 cycles of 4 energies, that is 12. 3 cycles of 4 energies focused and blended in unity. ఈ 4 energies ఉన్నాయి కదండి, ఇవి 3 లోకాల్లో ఉన్నాయి. 4 energies నేను భూర్భువస్వహ 3 లోకాల్లోనూ ఉండండి. ఈ 4 energies అంటే దాన్ని క్యూబ్గా చెప్తాం మనం. 3 ప్లేన్స్లో 4 energies ఉంటాయి. సో ఈ 4 energies ఇన్ 3 ప్లేన్స్ ఇది వీడికి మొనాడిక్ ప్లేన్లోకి వెళ్ళేటికి ఇది వీడికి నిలుస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటున్నారంటే ఇక్కడ యూ హ్యావ్ ఆల్సో గోయింగ్ డౌన్ అది యూనిటీ. 3 cycles of 4 energies focused and blended in unity. You have also the line of evolution, the evolution of consciousness going down deep into and becoming inclusive of matter, and at the same time reaching out into the space of divinity. వీడిని మ్యాటర్లోకి డివినిటీలోకి వీడిని తీసుకెళ్లేటువంటిదిగా ఉంటుంది. అంటే పూర్తిగా మ్యాటర్లో వీడిని పడేసినా వీడు పనిచేస్తాడు, వీడు డివినిటీలోకి వెళ్ళినా వీడు పనిచేస్తాడు, ఎక్కడైనా వీడు పనిచేస్తాడు. బలి చక్రవర్తి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఇంద్రుడు ఉండేటువంటి స్థానానికి వాడు ఎలిజిబిలిటీ. పరమాత్మ వాడిని ఎక్కడ పెట్టాడు? ఇక్కడ పెట్టాడు. వాడు ఎక్కడైనా పెట్టచ్చు. అక్కడికి ఇక్కడికి తేడా ఉండదు. కార్డినల్ క్లాస్లో ఉన్నటువంటి వాడు కాదు, రహస్యం తెలుసుకోవాలి. అణువుల్లోనూ పరమాత్మ ఉన్నాడు, అన్నిటికీ పైన పరమాత్మ ఎక్కడైనా పనిచేయచ్చు. 7th ప్లేన్ ఆర్ 1st ప్లేన్. మిగిలిన వీటి యొక్క ఇది అందుగురించి మిగిలిన వాటిలో పెద్ద ఇది లేదు. 7th ప్లేన్ అంటే పూర్తిగా భౌతికమైనటువంటి లోకాలు. వీటి అందుగురించి డెప్త్, డీప్ అన్నారు. వాటిలో పరమాత్మ ఎలా పనిచేస్తున్నాడో బాగా ధ్యానం చేయండి. భౌతికమైనటువంటి లోకాల్లో జీవితం గడుపుతున్నటువంటి వాడు పూర్తిగా బాగా ధ్యానంలోకి దిగండి అంటున్న దానికే డీప్ ఇంటూ ద మ్యాటర్ అని చెప్తారు. Going down deep into and becoming inclusive of matter, and at the same time reaching out into the space of divinity. దానివల్ల వీడు అవుతాడు స్పేస్ ఆఫ్ డివినిటీలో వీడి యొక్క సాధన వెళ్ళిపోతుంది. డీప్ ఇంటూ ద మ్యాటర్ అంటే ఒక అణువు ఎలా తయారైంది, అణువు చుట్టూతా ఎలా నడుస్తుంది, అదొక ధ్యానం చేయండి. ఊరికి జస్ట్ యూ మెడిటేట్. ఒక అణువుని తీసుకోండి, దాన్ని ధ్యానం చేయండి. కేంద్రంలో న్యూక్లియస్ అన్నారు, అక్కడ ప్రోటాన్స్ ఉంటాయంటున్నారు, చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నాయి. ఏంటి అసలు ఇది? దాన్ని అలా ధ్యానం చేయండి. దానివల్ల ఏం జరుగుతుందంటే కనుక కేంద్రంలో పాజిటివ్ ఆస్పెక్ట్ అటువంటిది ఒకటి ఉంటుంటుంది. దాని యొక్క దీని చేత పరిధిలో తిరిగేటువంటి ఎలక్ట్రాన్స్ అటువంటి ఆధారపడి తిరుగుతూ ఉన్నాయి. కేంద్రంలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందో పరిధిలో అంత నెగిటివ్ ఎనర్జీ అటువంటిది పనిచేస్తుంది. సో సృష్టిలో కూడా ప్రతి దాంట్లో కూడా కేంద్రంలో ఎప్పుడు కూడా పాజిటివిటీ ఉంటుంది, పరిధిలో ఎప్పుడు కూడా నెగిటివిటీ ఉంటుంది. కేంద్రంలో ఉండేటువంటి దాన్నే పాజిటివ్ ఎనర్జీగా చెప్పారు, పరిధిలో ఉండేటువంటి దాన్ని నెగిటివ్ ఎనర్జీగా చెప్పారు. పరిధిలో ఉండడం అంటే అనేక రూపాలు, నామాలు, వీటితోటి మనం వ్యవహరిస్తున్నాం. కేంద్రంలో ఉండడం అంటే వీటన్నిటికీ కేంద్రంగా ఎవడైతే ఉన్నాడో వాటితోటి మనం అనుసంధానం చెంది ఉండడం. కేంద్రంలో ఉన్నటువంటి వాడితో అనుసంధానం చెందినటువంటి వాడికి ఎప్పటికీ కూడా ఇది ఉంటుంది. సో ఆ రకమైనటువంటిది ఒక ధ్యానం అంటే పెట్టుకుని అలా మీరు చక్కగా అది వాడిని డివినిటీలోకి తీసుకెళ్ళిపోతుంది. Much that can be said anent the 3 crosses has been already covered in scattered form when dealing separately with each of the 12 signs of the zodiac is need not here to be enlarged. The secret doctrine is
designed to instigate research and the power to delve and signed to instigate research and power to delve and seek, because that process has a definite effect upon the cells of the brain and leads to the needed stimulation. సీక్రెట్ డాక్టర్ గ్రంథం గురించి ఇప్పుడు ఒక విషయం చెప్పారు. ఆ గ్రంథం చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే వీడు ఇంకా లోతుల్లోకి వెళతాడు. అప్పుడు వీడు బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యేటువంటి విధానం వేరుగా ఉంటుంది. బ్రెయిన్ యొక్క సెల్స్ పనిచేసేటువంటి విధానం అంటే డెప్త్లో ఉన్నటువంటి చూడగలిగేటువంటి కెపాసిటీ వీడు బ్రెయిన్కి అందివ్వబడుతుంది. అంతే. సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు దర్శించగలిగేటువంటి యొక్క విధానం అంటే వీడు బ్రెయిన్కి అందివ్వబడుతుంది. సీక్రెట్ డాక్టర్ జస్ట్ బై రీడింగ్ ఇట్. అది ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్. And the power to the effect upon the cells to the needed stimulation. In the study of the process, the true meaning of their influence will only appear as you begin to think in terms of synthesis or of the relation of the four streams of energy flowing unitedly upon and through any form of divine manifestation. Divine manifestation లోకి వీడు చేరడానికి కావాల్సినటువంటి ఏర్పాటు కూడా ఈ 3 క్లాసెస్లో ఉంటుంది. This is by no means an easy thing to do. For the ability to think synthetically is only just beginning to appear in the foremost minds of the race. So foremost minds of the race లో ఈ రహస్యాలన్నీ ఇవ్వబడ్డాయి. అంటే భవిష్యత్తులో ఈ రహస్యాలు తెలుసుకుంటారు. ముందుగా మీకు ఈ గ్రంథాల్లో నేను ఇచ్చేసాను అంటున్నారు. అది in the foremost minds of the race. It can be illustrated and then only analytically whichever negates synthesis. By remarking in connection with the mutable cross, for instance, that Gemini, its problem and its goal will all appear united. మొత్తం ఈ 4 ఏం చేస్తాయంటే ఈ 4 గురించి మ్యూటబుల్ క్రాస్లో ఇది ఎలా ఉంటుందంటే జెమిని ద ప్రెసెంటేషన్ ఆఫ్ డ్యుయాలిటీ, వెర్గో ది ప్రెసెంటేషన్ ఆఫ్, అది చెప్పేసుకున్నాం పాయింట్ ఆల్రెడీ. సో దీని గురించి ఒక స్టాన్సా ఇచ్చారు మనకి. ఈ సాధన మ్యూటబుల్ క్రాస్లో నిర్వహించబడేటువంటి సాధన గురించి ఒక స్టాన్సా ఇచ్చారు. ఈ స్టాన్సా మనం చదువుకున్నాం. The light shines forth because the greater light and the lesser light approach. Greater light, lesser light. ప్రతి వాళ్ళలోనూ 2 లైట్స్ ఉంటాయి. ఇప్పుడు లెస్సర్ లైట్ని పట్టుకుని వీడు సాధన చేస్తున్నాడు, గ్రేటర్ లైట్ని పట్టుకుని సాధన చేస్తున్నాడు. ఏదో ఒకటి తెలుసుకోవాలి. లెస్సర్ లైట్ అంటే వీడిలో ఉండేటువంటి దక్షిణాయనం, గ్రేటర్ లైట్ ఏంటంటే వీడిలో ఉన్నటువంటి ఉత్తరాయణం. అధోముఖంగా వీడు సాధన పెడుతుందా, ఊర్ధముఖంగా వెళుతుందా? అధోముఖంగా ఉన్నటువంటి దాన్ని తీసుకుని వీడు ఊర్ధముఖముగా వీడు ప్రయాణం అటువంటి చేసుకోవడానికి వీడికి జన్మ అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే వీడు ఊర్ధముఖంగా వెళ్ళినటువంటి దానిలో ఉన్నటువంటి లైట్ని వీడు స్వీకరిస్తాడో అదేనో వీడి జీవితంలో ఉన్నటువంటి లైట్ 2 కలిసి ఒక డివైన్ లైట్ వీడిలో వెలుగుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. దాని వల్ల ది లైట్ షైన్స్ ఫోర్త్ బికాస్ ద గ్రేటర్ లైట్ అండ్ లెస్సర్ లైట్ అప్రోచ్ అండ్ దెన్ ఇన్వోక్ ఈచ్ అదర్. దేర్ బ్లెండెడ్ లైట్స్ though not at one radiant sun. 2 కూడా కలిసినటువంటి though not at one radiant sun. ఈ 2 కూడా వీళ్ళు ఒక 2 లైట్స్ వెలుగుతున్నాయి కానీ ఇంకా 1 రేడియంట్ సన్ అవ్వలేదు. రేడియంట్ సన్ ఇస్ డిఫరెంట్, ప్లీజ్ థింక్ ఇట్ సపరేట్. అది వేరు. ఆర్ మెర్జ్డ్ ఫాస్ట్. 2 మెర్జ్ అయిపోయాయి. దీస్ బ్లెండెడ్ లైట్స్ రివీల్ ద లైటెడ్ వే. ఈ 2 లైట్స్ ఎప్పుడైతే మెర్జ్ అయిపోతాయో వీడికి లైటెడ్ వే అంటే మార్గాన్ని దర్శింపబడుతుంది. ద హయ్యర్ బ్రిడ్జ్ అంటే వీడికి ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే బ్రిడ్జ్ ఏర్పడిందో ది లైటెడ్ వే అంటే వీడికి ఏర్పడుతుంది. ది లైటెడ్ వే ఏర్పడడం వేరు, రేడియంట్ సన్ అవడం వేరండి. 2 తేడా. దయచేసి అంతా ఒకటిగా అనుకోకండి. దీస్ బ్లెండెడ్ లైట్స్ రివీల్ ద లైటెడ్ వే. లైటెడ్ వే ఏదైతే ఉందో ది పాత్ అని ఏదైతే అంటామో దానికి వీడికి మార్గం అంటే దర్శింపబడుతుంది. అక్కడ ద మ్యాన్ బిహోల్డ్స్ హిమ్సెల్ఫ్ taking this other way. Man beholds himself taking this other way. అంటే వీడు మామూలుగా వీడు ప్రయాణం వేరు, కొండ ఎక్కుతూ ఉండేడు వీడు ప్రయాణం వేరు. టేకింగ్ దిస్ అదర్ వే. కొండ దాకా వెళ్ళడం వేరండి, కొండ ఎక్కడం వేరు. ది అదర్ వే అన్నారు దాన్ని. ద వే ఆఫ్ లైటెడ్ హోల్స్ అన్నీ కూడా అందులో వెళ్ళిపోతాయి. సో ఈ 2 కలవడం వేరు. వీడి జన్మ అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకొని బాగా అవగాహన చేసుకోండి. దక్షిణంలో ఉన్నటువంటి వాడు ఉత్తరంలో ఉన్నటువంటి వెలుగుని దర్శించడం వేరు, ఉత్తరంలో ఉన్నటువంటి వెలుగుని దక్షిణంలో ఉన్నటువంటి వెలుగుని 2 కలుపుకోవడం వేరు. కలుపుకున్నటువంటి వెలుగు వీడిలో ఒక నూతన వెలుగు వీడికి ఆవిర్భవింపబడడం వేరు.
ఆవిర్భవింపబడిన వెలుగు వీడికి తీసుకెళ్లేటువంటి దారి వేరుగా ఉంటుంది. ఉత్తరాభిముఖంగా వీడు ప్రయాణం సాగుతుంది. ఉత్తరాభిముఖంగా వీడు ప్రయాణం వెళ్ళి ఆ వెలుగుతో వీడు కలిసిన తర్వాత వీడికి ఒక వెలుగు అనేటువంటి వీడికి వెలుగుతుంది. హయ్యర్ లైట్ అంటాడు, దాన్ని సహస్రారంగా చెప్తాం. సహస్రారంలో దిగి వచ్చినటువంటి వెలుగు వీడిని ఒక అదర్ వే అన్నారు. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ నీడ్ నాట్ బి ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. ది అదర్ వే అన్నారు దాన్ని. దీస్ బ్లెండెడ్ లైట్స్ రివీల్ అదే ద వే ఆఫ్ లైట్స్ హోల్స్ దిస్ లీడ్స్ ఫ్రమ్ ఫార్మ్ టు సోల్. ఈ వే ఏం చేస్తుంది? ఫార్మ్ ఆస్పెక్ట్ నుంచి సోల్ ఆస్పెక్ట్లోకి తీసుకెళ్తుంది. లేదా దీన్ని ఇంకొక రకంగా చెప్పినప్పుడు డార్క్ టు లైట్ అండ్ దస్ అరౌండ్ ద వీల్ retracing thus his steps and backwards moving on the way. Retracing thus his steps. ఇక్కడ దాకా వెళ్ళినటువంటి వాడు, ఆ వెలుగును పట్టుకున్నటువంటి వాడు అక్కడి నుంచి రివర్స్ వీడు ప్రయాణం సాగుతుంది. అదే మనం వేసుకున్నాం కదా, అక్కడి నుంచి మేషంలోకి చేరినటువంటిది మేషం నుంచి మీనంకి వస్తాడు. మళ్ళీ మేషం నుంచి వృషభంకి వెళ్ళడు. మేషం నుంచి వృషభం, మిథునం ఇలా ప్రయాణించి మీనం చేరినటువంటి వాడు మళ్ళీ మేషంలోకి ఎంటర్ అయిన తర్వాత మేషం నుంచి మీనం, కుంభం, మకరం, ధనుస్సు, వృశ్చికం, తుల, కన్య, సింహం, కర్కాటకం, ధనుస్సు, ఏంటి మిథునం, వృషభం, అప్పుడు మళ్ళా మేషం. ఇది వీడి ప్రయాణం. రివర్స్డ్ వే వెళ్తున్నాడు. ఏ న్యూ లైట్ ఎంటర్స్ ఇన్ ద 7 stars. The 7 sisters play their part. The Pleiades are in Taurus, the first sign of the fixed cross, and then 3 lights shine forth, and thus one radiant sun appears. అప్పుడు రేడియంట్ సన్ appears. ఇవి ఎప్పుడైతే ఈ జర్నీ వీడిది కంప్లీట్ అవుతుందో రివర్స్డ్ వీల్లో, దెన్ ఫ్రమ్ ఏరిస్ నౌ హీ ఎంటర్స్ ఇంటూ టారస్. ఏరిస్ టు పైసెస్ వయా టారస్. దిస్ ఈస్ ద థర్డ్ సైకిల్. ఆ థర్డ్ సైకిల్లోకి ఎప్పుడైతే వీడు ఎంటర్ అవుతాడో అప్పుడు వీడికి కృత్తికలు ఉంటాయి. శుభరాశిలో ఉన్న కృత్తికలు వీడిని పెంచుతారు. వీడిని అది జరుగుతుంది. ది ఫస్ట్ సైన్ ఆఫ్ ది ఫిక్స్డ్ క్రాస్ అన్న. అండ్ దెన్ ద 3 lights షైన్ ఫోర్. అక్కడ వృషభం నుంచి ఇంకొక 3 వెలుగులు వీడిని అందుతాయి. అప్పుడు ఆ 3 కూడా వీడిలో వెలిగింపబడతాయి. దాంతో ఇదంతా సిద్ధింపబడుతుంది. అండ్ దస్ 1 radiant sun appears. ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి వాడు ఈ 3 lights అంటే మ్యూటబుల్ క్రాస్లో ఒక లైటు, ఫిక్స్డ్ క్రాస్లో ఒక లైటు, కార్డినల్ క్రాస్లో ఒక లైట్, ఈ 3 కూడా వీడిని రేడియంట్ సన్లోకి తీసుకెళ్ళిపోతాయి. సహస్రారంలో ఉండేటువంటి వెలుగు. అది గురించి పరమాత్మని వీడు చూడాలి అంటే పరిపూర్ణమైనటువంటి వెలుగు. అది ఒక ఆకారంగా కనబడేటువంటిది. సూర్యుడు ఒక ఆకారంగా కనబడుతున్నాడంటే నువ్వు రౌండ్గా నీ కళ్ళు ఉన్నాయి కూడా అక్కడ రౌండ్గా ఉన్నాడు సూర్యుడు అని చెప్పారు మేడం లెవర్స్కి గారు. సూర్యుడు నిజానికి ఎలా ఉన్నాడంటే ఒక వెలుగు. అది అలా వెలుగుతూ ఉండేటువంటి వెలుగు. అది అంతా దాని చుట్టూతో ఉండేటువంటి గోళం గుండ్రంగా ఉంది కాబట్టి నీ కన్ను గుండ్రంగా ఉంది కాబట్టి అది గుండ్రంగా కనబడుతుంది. అక్కడ కూడా గుండ్రంగా ఉంది. అది అందు నుంచి కొన్ని పరిభాషల్లో సూర్యుడిని సృష్టికి కన్నుగా చెప్తారు. The theme of all 3 crosses is the fusion and integration. ఏంటి వీటి యొక్క పర్పస్ అంటే వీటినన్నిటిని కూడా ఫ్యూజ్ అవ్వబడటం, వీటన్నిటిని కూడా ఒకే ఒక ఏకత్వంలోకి చెందడం అంటే దీని యొక్క కార్యక్రమం. అది సో దీనివల్ల ఏమవుతుందంటే వీటిలో పర్సనాలిటీగా ఉంటున్నటువంటి వాడు ఈగోయిక్ లెవెల్లోకి వెళ్తాడు. ఈగోయిక్ లెవెల్లో ఉంటున్నప్పుడు మొనాడిక్ వెళ్తాడు. సో ఈ 3 కూడా వీళ్ళు బ్లెండ్ అయిపోయి ఒకే ఒక్క వెలుగు వీడిలో అడ్వాన్స్ 3 కూడా వీడిలో వెలుగుతూ ఉండాలి. అది వీడికి ఇవ్వబడినటువంటి సాధన. అది వీడు ఏర్పాటు చేసుకుంటాడు. It should be noted that there are 7 forms of light related to the substance of the 7 planes. నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. సో సాధన అంటే వీడిని 3 క్రాసెస్లో వీడు ప్రయాణం సాగుతూ ఉండడంలో వీడికి ఏంటంటే చెప్పబడినటువంటి విషయం, మ్యూటబుల్ క్రాస్లో నుంచి ఫిక్స్డ్ క్రాస్, కార్డినల్ క్రాస్, ఈ 3 లెవెల్స్లోనూ అంటే పర్సనాలిటీ, సోల్, మొనాడ్ 3 లెవెల్స్లోనూ వీడు సాధన అటువంటిది వెళుతుండేటికి 3 లెవెల్స్లోనూ మానవ జన్మ అనేటువంటిది పరిపూర్ణత అటువంటి సిద్ధింపడటం అటువంటిది 3 ప్లేన్స్లోనూ వీడు అడ్వాన్స్గా వీడు ఉండగలగడం అంటుంది వీడికి ఇవ్వబడినటువంటి సాధన. దాంతో ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్లో ఏమని చెప్తున్నానంటే చోట్ల ప్రతిదానికి కూడా 7 ప్లేన్స్ ఉన్నాయి. సబ్స్టెన్స్ ప్రతిదానికి కూడా 7 ప్లేన్స్ ఉన్నాయి. సో సృష్టిలో ఉండేటువంటి 7 ప్లేన్సే మానవుడిలో ఉండేటువంటి ఇది ఒక హయ్యర్ సెంటెన్స్ లోపల పెట్టుకోండి. ఇది ఇప్పుడే మీకు అర్థం కాదు, భవిష్యత్తులో ఉన్నటువంటి రహస్యాలకి ఇది సంకేతంగా నేను ఈ వాక్యం చెప్తున్నాను అంటున్నారు ఆయన. సృష్టిలో there are 7 స్థితులు, 7 కోశాలు ఉన్నాయి. మానవుడిలో 7
ఇవి ఉన్నాయి షట్ చక్ర 7 ప్లేన్స్ 7 సెంటర్స్. ఈ 7 సెంటర్స్కి 7 ప్లేన్స్కి సాధన. ఈ 7 సెంటర్స్ అండ్ ఇన్ 5 కింగ్డమ్స్, మొత్తం 12. అది ఏమనంటే 7 planet centers and the 5 kingdoms. ఈ 5 kingdoms 7 centers మొత్తం మేక్స్ ఇట్ ఈస్ 12. ఈ 12కి కూడా మీకు చోట్లో ఉండేటువంటి 12 అంటే 12 రాసులు. ఈ 12 రాసులు 12 ఇచ్చాను. సో మానవుడు ఈ 12 యొక్క సమ్మిశ్రంగా మానవుడి యొక్క యాక్టివిటీ అంటున్నది ఉంటుండాలి. అది ద్వాదశం. సో 7 planes in 5 kingdoms. And he is working with the 12 sun signs. That is how he has to work. 7 plus 5, 12. Plus the 12 lights of the zodiac will produce a consummation of light effectiveness, which will make possible the expression of the whole. This through the medium of humanity. This is the basic statement. ఇది ప్రధానంగా ఈ సెంటెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. It's the seed of that key sounds for the next revelation of the ageless wisdom. అందుగురించి ఇవి 24. అవి 12, ఇవి 12 అండి. మళ్ళీ చెప్తాను. 12 రాసులు, మానవుడిలో ఉండేటువంటి 7 ప్రజ్ఞలు లేదా 7 కోశాలు, 7 కోశాల చోటులో 12 రాసులు, దానిలో మానవుడిలో ఉండేటువంటి 7 సెంటర్స్ ప్లస్ ఇన్ 5 కింగ్డమ్స్ నెక్స్ట్ ది 24. So until the significance of the 3 crosses is understood more fully and synthetically by astrologers and astronomers, it is almost impossible to find the needed words of which will convey clearly the intended meaning. There has been no real attempt as yet on the part of the astrologers to arrive at a general or synthetic understanding of the effect of the crosses. ఈ క్రాసెస్లో ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా సరిగ్గా అవగాహన చేసుకోకపోతే ఎందుకు ఇవి ప్రాసెస్ చెప్పారు, ఎందుకు ఈ రాసుల్ని ఈ రకంగా విభజించారు అంటే రహస్యాన్ని చక్కగా తెలియకపోతే ఊరికే జ్యోతిష్యం గురించి ఏదో చెప్పుకోవడం ఉంటుంది, కానీ అసలు రహస్యాలు మనకు తెలియబడవు. All this has had been conveyed in the effect of one arm of the cross upon the subject born in a particular sign. But there is a fusion of energies to be noted when, esoterically speaking, man stands at the midway point where the 4 energies meet. ఇప్పుడు ఒక లింబులో ఉంటాడంటే జాగ్రత్త అవగాహన చేసుకో. ఆ లింబ నుంచి ఇందాక చెప్పుకున్నాం, మిథునం నుంచి కన్య, కన్య నుంచి తర్వాత ధనస్సు, ధనస్సు నుంచి మీనం అని చెప్పాం. ఇందాక ఈ 4గిట్లో ప్రయాణం చేయడం ఒకటండి. 4గిటి ఎనర్జీస్ వీడికి పొందాలంటే వీడి కేంద్రంలో ఉంటే 4గిటి ఎనర్జీస్ వీడికి దొరుకుతాయి. ఇది ఒక రహస్యం. సో మిథునం నుంచి లేదా ఏ రాశిలో నుంచి అయినా సరే ఏ రాశిని వీడు ఆరాధన చేస్తున్నా అక్కడి నుంచి వీడి కేంద్రానికి రావాలి. కేంద్రానికి వచ్చేటికి 4 రాశుల యొక్క ఎనర్జీస్ వీడు పొందుతాడు. అది ఒక రహస్యం. ఇక్కడ 4 energies meet అన్నారు దాన్ని. The man whose sun sign is in Gemini, for instance, is subject to the forces flowing through the cross as a whole. Unless he is very low-grade human being, he will be sensitive to the influence of other 3 signs when they sweep into power of the lesser zodiac of the year plays its part. Later, when the practical value of esoteric astrology is better understood, men will avail themselves of the 3 energies of the 3 other signs of the cross in which the sun sign finds a place. వీడు మిథునంలో పుట్టిన వీడి మీద కొద్దిగా ప్రభావం ఉంటుంది. కన్య యొక్క ప్రభావం ఉంటుంది, ధనుస్సు యొక్క ప్రభావం ఉంటుంది, మీనం యొక్క ప్రభావం ఉంటుంది. కనుక 4గిటి యొక్క ప్రభావం వీడు పొందాలంటే వీడి కేంద్రంలో నచ్చాలి. సో కేంద్రం మీద వీడి యొక్క సాధన అంటున్నది సాగుతుంటే ఈ 4గిటి ఎనర్జీస్ వీడు పొందిపోతాడు. లేదా కొన్ని జన్మలు మిథునంలో, కొన్ని జన్మలు మళ్ళీ కన్యలో, కొన్ని జన్మలు మళ్ళీ ధనుస్సు, కొన్ని జన్మలు మళ్ళీ మీనం. ఇదంతా ప్రయాణించడం, ఇదంతా వేస్ట్, టైం వేస్ట్. కేంద్రంకి వచ్చేసాడు 4గిటి ఎనర్జీస్ వీడికి దొరికిపోతాయి. అది ఇక్కడ రహస్యం. అంటే ఇక్కడ ఏం చేయాలి ఆ విషయం చెప్తా. ఒక విషయం, క్రాస్ when the sun sign finds its place. This is a future development of the science of esoteric astrology, putting it into the simplest terms and thereby necessarily limiting significance. A man will endeavor when Sagittarius to practice one-pointedness along
along some one line. When in Virgo, he will know the opportunity to bring the form more under the influence of the hidden Christ is possible, and that in Pisces, sensitivity to the highest impression is bit right and privilege. All these four possibilities is regarded to be advanced initiate are beautifully demonstrated for us in the life of Jesus, the master on the sixth ray. మాస్టర్ ఆఫ్ ది సిక్స్త్ రే జీసస్ గారిలో ఈ నాలుగిటి ఒక రహస్యాలు ఉన్నాయని అని చెప్పారు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు దీన్ని బట్టి చెప్తాం. ఉదాహరణకు వీడు మిథునంలో పుట్టాడు అనుకోండి, వీడు మ్యూటబుల్ క్రాస్లోకి వెళ్ళాలి. వీడు మిథునంలో పుట్టడం, మిథునం వీడి ఒక సన్సైన్ అయినప్పుడు వీడు నెక్స్ట్ వీడు కన్య, తర్వాత ధనస్సు, మీనం, ఈ 4 రాసుల యొక్క ఎనర్జీస్ వీడు పొందాలంటే వీడు కేంద్రంకి రావాలి. కేంద్రంకి వచ్చినప్పుడు ఈ 4 రాసులు అంటే 3 రాసులు ప్లస్ వీడు మిథున రాశి, ఈ 4 రాసుల ఎనర్జీస్ వీడు పొందుతాడు. అంటే వీడు ఏం చేయాలంటే వీడిలో బీజముగా కన్య, తర్వాత ధనుస్సు, మీనం యొక్క ఎనర్జీస్ ఉంటాయి. వీడు వాటిని వీడు స్టిమ్యులేట్ చేసుకోవాలి. స్టిమ్యులేట్ చేసుకోవడం అంటే ఏం చేయాలంటే వీడు ఈ రాసుల్లో ఇవ్వబడినటువంటి ఎనర్జీస్ వీడు చక్కగా వీడు ధ్యానంలోకి తెచ్చుకోవాలంటే వీడు ఏం చేయాలంటే మిథునంలో ఉన్నటువంటి వాడు కన్యలో ఇవ్వబడినటువంటి సర్వీస్ యాక్టివిటీ ఒకటి పెట్టుకోవాలి. కన్యలో ఉన్నటువంటి సర్వీస్ యాక్టివిటీ పెట్టుకోవడం ఒకటి, ధనుసులో ఉండేటువంటి ఏకత్వం కలిగి ఉండడం ఒకటి. నీ ఇష్టం, నీకు మన మనస్సుకి ఈశ్వరుడు ధ్యానం చక్కగా నిలుస్తుంటే ఈశ్వరుడు వీటి నిమగ్నం అవుతాడు. 10 మంది 10 చోట్ల పరిగెడుతుంటే నీకు ఎక్కడ ఇది దొరకదు అన్నటువంటి తెలుసుకుంటాడు. ధనుసుకి చేరినటువంటి వాడు ఏకత్వం కలిగి ఉంటాడు. లైఫ్ అంతా కూడా ఏమ్గా ఉంటుంది, ఒకే ఒక ఏమ్గా వాడు లైఫ్ వెళ్తుంది. అది వీడు ద్వంద్వంగా ఉన్నటువంటి వాడు ఏకత్వంగా ఉన్నటువంటి ధనుస్సులో ఇవ్వబడినటువంటి ఎనర్జీస్ వీడు నిలిచేటట్టుగా వీడు సాధన అటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏదో పొద్దున కాసేపు భజన అని, తర్వాత ధ్యానం అనేది ఇన్ని పెట్టుకోవద్దు నువ్వు లైఫ్లో. సో ఒకే ఒకటి మాస్టర్ సివి ప్రేయర్, ఎస్ దట్స్ ఇట్. మిగిలిన అవకాశాలను బట్టి టైం అంతా చక్కగా పూజ చేయండి, టైం అంతా చక్కగా హోమం చేయండి, టైం అంతా చక్కగా సేవ చేయండి, ఇవన్నీ నెక్స్ట్. ద మోర్ ఇట్ ఈస్ టైం మీకుంటే అదే ధ్యేయంగా పెట్టుకొని మిగిలిన దానికి కలిసి వచ్చేటట్టుగా పెట్టుకోండి. అది ధనుసు రాశిలో ఇవ్వబడినటువంటి విషయం. ఆ రకంగా మీనంలో ఉండేటువంటి వీడు చేసేటువంటి కార్యక్రమం 10 మందికి చెందేటువంటి విధంగా వీడు ఏర్పాటు చేసుకోవాలి. అదొకటి. సో ఈ రకమైనటువంటి యాక్టివిటీ వీడి లైఫ్లో పెట్టుకోవడం ఒక పార్ట్. ఇంకొక పార్ట్ వీడు చేసుకోవాల్సింది ఏంటంటే మనకి సింపుల్గా మన అవగాహనలో పెట్టుకోవాల్సినది ఏంటంటే ఇవన్నీ వీడి జరగడానికి చోట్ల ఉన్నటువంటి వాటి యొక్క ఎనర్జీ పొందడానికి వీడు మిథునంలో పుట్టినటువంటి వాడు కాబట్టి వీడు కన్య, ధనస్సు, మీనం, లేదా మీనంలో పుట్టాడు అనుకోండి. ఊరినే జస్ట్ ఫర్ అస్ టు హ్యావ్ ది కాంప్రహెన్షన్. నేను మిథునం అంటున్నాను. మిగిలిన 3 రాసుల యొక్క రాశి మంత్రాలు, తర్వాత మనం స్పెషల్ లైన్స్, మనం మెడిటేషన్ ఇవి ఇచ్చారు మనకి. వీడిని చక్కగా ధ్యానం చేయండి. నెమ్మదిగా వీడు అంటే 4టిని ఒకేసారి మీరు ధ్యానం చేసుకుంటే మీకు టైం ఉంటే అది చాలా మంచిది. టైం లేదా ముందు మిథున రాశి యొక్క మంత్రాన్ని చక్కగా ధ్యానం చేసుకోండి. కొన్నాళ్ళు చక్కగా ధ్యానం చేసుకున్న తర్వాత దీనికి రండి, కన్యకి రండి, తర్వాత ధనుస్సుకి రండి, తర్వాత మీనకి రండి. ఈ 4టిని కలుపుకొని ధ్యానం చేసుకోవడం అంటే ప్రధానంగా పెట్టుకోండి. అప్పుడు మీరు కేంద్రంలో నిలుస్తారు. ఈ 4టి యొక్క ఎనర్జీస్ మీరు పొందిన వాళ్ళు అవుతారు. The Gemini aspect of his life is shown to the perfect fusion of the basic duality found in humanity, the human and the divine. The Virgo aspect came into expression in his 12th year when he said, "Wish ye not that I must be about my father's business." వెర్గోకి వచ్చిన వాడు ఏమంటాడు, జెమినీలో పుట్టినటువంటి వాడు ద జెమినీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఇస్ షోన్ ఇన్ ద పర్ఫెక్ట్ ఫ్యూజన్ ఆఫ్ ది బేసిక్ డ్యుయాలిటీ ఫౌండ్ ఇన్ హ్యుమానిటీ, ద హ్యూమన్ అండ్ ది డివైన్. వీడిలో హ్యుమానిటీకి సంబంధం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీ. ఓ బ్రాహ్మణేభ్యः సమస్తం లోకాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః. ఓం శాంతి శాంతి.